హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఇల్లు అయితే ఉంది. అది ఇల్లు కాదు, గెస్ట్ హౌస్ యాక్చువల్లీ. అల్లరి నరేష్ గారు ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర నుంచి సేమ్ గెస్ట్ హౌస్‌ని ఒక సెంటిమెంట్‌గా ఇలాగే ఉంచేసుకొని ఇదే గెస్ట్ హౌస్‌లో ఈవీవి సత్యనారాయణ గారు స్టోరీస్ అన్ని వినేవారంట. స్టోరీ డిస్కషన్స్ దగ్గర నుంచి, స్క్రిప్ట్ వర్క్ దగ్గర నుంచి మొత్తం అంతా ఇక్కడే కూర్చొని ఆయన చేసేవాళ్ళంట. దాని తర్వాత వంశపారంపర్యంగా అల్లరి నరేష్ గారు గానీ, ఆర్యన్ రాజేష్ గారు గానీ, వాళ్ళిద్దరూ కూడా ఇక్కడే మొత్తం స్క్రిప్ట్స్ వింటాము, స్టోరీ డిస్కషన్స్ అవన్నీ ఇక్కడే పెట్టుకుంటున్నారు. నేను అల్లరి నరేష్ గారిని పర్మిషన్ అడిగా. లైక్ ఒకసారి ఆ గెస్ట్ హౌస్‌ని ఒకసారి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చారు. పైన ఆయన ప్రమోషన్స్‌లో ఉన్నారు. ఆయన ఆ ప్రమోషన్ అయ్యేలోపు అంటే 'ఆ ఒక్కటి అడకన్' సినిమాతో థర్డ్ రిలీజ్ కాబోతుంది మే 3. సో ఆ ఫిలిం ప్రమోషన్స్ త్రూ మనం ఇక్కడికి వచ్చామన్నమాట. సో బయట చాలా ఎండ ఉంది, కానీ ఇక్కడ చాలా కూల్గా ఉంది. దానికి రీజన్ ఏంటంటే చుట్టుపక్కల మొత్తం చెట్లు అనమాట. మీకు ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంది. పాత విషయాలన్నీ బొచ్చుడున్నాయి లోపల. తెలుసుకోవాల్సినవి అన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. నరేష్ గారి కార్ అది. ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు ఆయన. నో పొల్యూషన్ లేకుండా, ఏం లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు, సిల్వర్ కలర్. రెండు లోపలికి అట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కిందనే గ్రౌండ్ ఫ్లోర్లోనే రూమ్లోకి వచ్చేస్తే నాకు మొత్తం కనిపిస్తున్నవంతా అవార్డ్స్ అనమాట. సో ఇక్కడ ఎన్నైతే అవార్డ్స్ ఉన్నాయో ఇన్ని అవార్డ్స్ తీసారండి ఆల్రెడీ. అంటే ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఏవైతే సరిపోతుందో ఊరికే ఉంచి మిగతావన్నీ కూడా ఇంట్లో కొన్ని, వేరే ఆఫీస్లో కొన్ని, అట్లా మొత్తం అన్నీ షిఫ్ట్ చేశారంట. అంటే ఇప్పుడంటే మనము సినిమాలు హిట్లు అయినాయి అంటే కలెక్షన్స్ వైజ్ చూస్తున్నాం, కానీ ఒకప్పుడు సినిమా హిట్ అయిందంటే 50 డేస్ ఆడినా, 100 డేస్ ఆడినా, 50 డేస్ ఆడితే హిట్, 100 డేస్ ఆడితే సూపర్ డూపర్ హిట్, ఇంకా 365 డేస్ ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇంకా అట్లా ఆడితే బ్లాక్ బస్టర్ సినిమాలు అనమాట. సో ఇక్కడ మనం అన్ని అవార్డ్స్ చూసి ఈ అన్ని అవార్డ్స్ 70% ఈవీవి సత్యనారాయణ గారికి వచ్చిన అవార్డ్స్ అంట. 30% నరేష్ గారి అవార్డ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక అవార్డు ఒక డిఫరెంట్ అవార్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇవన్నీ అవార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 'గోపి గోడ మీద పిల్లి' 50 డేస్ ఇది హిట్టే. ఇది 100 డేస్ సుడిగాడు సినిమా, అందరికీ ఫేవరెట్ సినిమా, ప్యారడీ ఫిల్మ్. ఇది 100 డేస్ సూపర్ డూపర్ హిట్. సో ఇట్లా చూసుకుంటే మొత్తం పాత సినిమాలు కూడా ఈవీ గారు ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడైతే. ఇంట్లో ఇళ్ళలు, వంటింట్లో ప్రియురాలు, మొత్తం ఫ్యామిలీస్ అందరికీ చాలా ఇష్టమైన సినిమా. ఈ సినిమా కూడా 100 డేస్ ఆడింది, ఈ సినిమా కూడా హిట్టే. సో మొత్తం ఈవీ గారి సినిమాలన్నీ ప్రతి ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. 'హలో బ్రదర్' సినిమా 100 డేస్ ఆడిన ఫిలిం, 'ప్రేమ ఖైదీ' 100 డేస్ ఫిలిం, అందరి ఫేవరెట్ ఫిలిమ్స్. ఒకసారి నాకు మొత్తం ఈ ర్యాక్ అంతా చూసిన తర్వాత పాత సినిమాలన్నీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు చూడాలనిపిస్తుంది. ఏవండి ఆవిడొచ్చింది శోభన్ బాబు గారిది 100 డేస్. ఇంకేమున్నాయి, 'అల్లుడా మజాక' చిరంజీవి గారిది 100 డేస్ నా ఫేవరెట్ ఫిలిం. రీసెంట్గా సంక్రాంతి బ్లాక్ బస్టర్ నా సామిరంగాకి అల్లరి నరేష్ గారికి వచ్చిన అవార్డు ఇది, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పేసి. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం 50 డేస్, సీమశాస్త్రి 100 డేస్ ఆడిన ఫిలిం. సో ఇక్కడ చూస్తే కన్యాదానం. సో ఇదివరకు అవార్డ్స్ అన్ని ఎలా ఇచ్చేవాళ్ళంటే ఆ సినిమాకి తగ్గట్టు ఎలా అయితే ఆ సినిమాలో ఆ థీమ్ ఏదైతే ఉంటుందో ఆ థీమ్కి తగ్గట్టు అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు. సో నాకు ఈ ర్యాక్ అంతా చూసినప్పుడు వింటేజ్ సినిమాలు అన్నీ గుర్తొస్తున్నాయి. సో కన్యాదానం మొత్తం ఆ పెళ్ళి వాటి గురించి ఇదై ఉంటుంది కాబట్టి ఈ అవార్డ్ చూడండి ఒకసారి. మొత్తం చేతిలో ఆ కొబ్బరి బోండం పెట్టి మొత్తం ఆ పెళ్ళి థీమ్ వచ్చేలాగా అవార్డు 100 డేస్ ఫంక్షన్కి ఈ అవార్డ్స్ అయితే ఇచ్చారు. ఒకప్పుడు ఈవెంట్లే బాగుండే అనమాట నాకు అనిపించింది. ఒకప్పుడు ఆడియో ఫంక్షన్స్ కానీ, ఒకప్పుడు 100 డేస్ ఫంక్షన్స్ కానీ, ఇవంతా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండేదో. ప్రీవియస్ సినిమాలు అన్నీ 100 డేస్ ఫంక్షన్స్ అవన్నీ నేను యూట్యూబ్లో చూసినప్పుడల్లా ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఇలాంటివన్నీ, అంతమంది గ్యాదర్ అయ్యి కొన్నిసార్లు ఏ ఊర్లో అయితే సినిమాలు షూట్ చేశారో అదే ఊరికి వెళ్ళి 100 డేస్ ఫంక్షన్స్, 175 డేస్ ఫంక్షన్స్, 365 డేస్ ఫంక్షన్స్, ఇలాంటి ఫంక్షన్స్ అని చేశారు. ఇప్పుడు అదంతా మిస్ అయిపోయామన్నమాట. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే 21 డేస్కి ఓటీటీలో వచ్చేసిన సినిమా. ఆ 21 డేస్లో కలెక్షన్స్ గట్టిగా ఉంటే హిట్, లేదంటే ఫ్లాప్, అలా మనం చూస్తున్నాము. కానీ ఒకప్పుడు అవార్డ్స్ కానీ, ఆ ఈవెంట్స్ కానీ, ఆ ఫంక్షన్స్ కానీ ఇదంతా మిస్ అయిపోయామన్నమాట. రీసెంట్ నేను ఏదో ఒక ఆడియో ఫంక్షన్ కూడా చూసా. ఆ ఆడియో ఫంక్షన్లో కూడా సేమ్ పెళ్లి థీమ్ మీద ఏదో ఫంక్షన్, ఆ పెళ్లి థీమ్కి తగ్గట్టే ముహూర్తం టైం అవుతుంది రండి అని చెప్పి పిలవడము, హీరోయిన్ని అట్లా పిలిచి అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్స్ అన్ని మిస్ అయిపోయినాయి. బట్
టెక్నాలజీని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ ఫోన్‌లోనే చూస్తున్నారు. ఒకప్పుడంటే సినిమా హీరోలు వచ్చారంటే పరిగెత్తుకుంటూ రావడము, వాళ్ళని చూడటానికి ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది. అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు. అందరికీ సోషల్ మీడియాలో ఆ యాక్సెస్ ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు కష్టంగా ఉంది. సో ఈ అవార్డ్స్ అన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలు ఏ రేంజ్‌లో ఆ టైంలో ఆడాయో. తర్వాత అల్లరి నరేష్ గారి హార్డ్ వర్క్, ఈవీవి గారి హార్డ్ వర్క్, సినిమా మీద ఇష్టంతో ఇన్ని అవార్డ్స్ వాళ్ళు సంపాదించుకున్నారు. ఇవి కాకుండా ఇంకా అవార్డ్స్ అని వాళ్ళ ఇంట్లో అక్కడక్కడ పెట్టుకున్నారు. ఈ స్పేస్ సరిపోవట్లే అని చెప్పి అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సక్సెస్ స్టోరీ మనకు అర్థమవుతుంది. సో ఈ హాల్ ఇక్కడ ఉంది. హాల్లో మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట బయట నుంచి. ఈ అవార్డ్స్ అక్కడ ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇది ఒక కిచెన్, పైన ఒక 2 రూమ్స్ ఉన్నాయి. అల్లరి నరేష్ గారు పైనే ఉంటారంట. సో ప్రెజెంట్ అయితే ప్రమోషన్స్ అవుతున్నాయి కాబట్టి ఆయన పైన ప్రమోషన్స్లో ఆ ఒక్కటే అడక్కు ఈవీగా సత్యనారాయణ గారి సినిమా అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు. ఇప్పుడు ఆ ఒక్కటే అడక్కు అని చెప్పేసి అల్లరి నరేష్ గారు చేస్తున్నారు. అది పెళ్లి గురించి, ఇది పెళ్లి గురించి. మరి ఆ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటో, ఈ సినిమాలో కొత్తగా ఎంత ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది ఫాలో అవుతుంది. సో నాకు ఈ గెస్ట్ హౌస్ అయితే భయంకరంగా నచ్చేసింది. ఒకసారి అట్లా చూస్తే మొత్తం అన్ని చెట్లే. ఇప్పుడైతే 38 degrees ఎంత ఉంది. బయట కార్లో ఏసీ వేసుకున్నా కూడా సేమ్ అదే హీట్ అదంతా ఫామ్ అయిపోయింది నాకైతే. ఇక్కడికి వచ్చాక ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఎంత కూల్గా ఉందంటే, ఈ చుట్టుపక్కల ఏ ఇళ్లలో కూడా ఇన్ని చెట్లు అయితే లేవు. ఇదంతా ఈవీవి సత్యనారాయణ గారి ప్లాన్ అంట. మొత్తం చెట్లు ఉండాలి, మన దగ్గరికి ఎవరు వచ్చినా కూర్చొని మాట్లాడుకుని ప్లెజెంట్గా ఉండాలని చెప్పేసి ఈ ప్రతి చెట్టుకి ఒక 20 to 30 years ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది. మామిడికాయ చెట్లు ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, అంతా అన్ని చెట్లు. ఇక్కడ ఏ చెట్లు లేదని కూడా లేదు, మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ రోజు గార్డెనింగ్ చేస్తారంట. రోజు ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉండి మొత్తం అంతా ఈ చెట్లు అన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారంట. బయట ఇంకా పెద్ద చెట్టు ఉంది, అదొక 35 years వరకు దాని చరిత్ర అయితే ఉందంట. సో నాకు కూడా ఏమన్నా రేపు పొద్దున్న గట్టిగా డబ్బులు వస్తాయి, ఇలాంటి ఒక ఫామ్ హౌస్ పెట్టుకుని నేను కూడా ఇందులోనే సెటిల్ అయిపోదాం ఫిక్స్ అయిపోతున్నాను. ఇంకోటి ఈ ఫామ్ హౌస్లో ఏంటంటే ఎక్కడ ఏం చూసినా చైర్స్ దగ్గర నుంచి మిగతా కొన్ని ఏసీల దగ్గర నుంచి ఎప్పుడెప్పుడే ఉన్నాయి. ఒక 20 years బ్యాక్, 15 years బ్యాక్, ఎవ్రీథింగ్ 10 years అబోనే ఉంటాయి. ఈ ఈ ఈ ఏమంటారు, ఈ స్టెప్స్ దగ్గర నుంచి మొత్తం అంతా ఆ టైంలో డిజైన్ చేసుకున్నాయి. మొత్తం ఈ బిల్డింగ్ దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ అయిన దగ్గర నుంచి లోపల ఐటమ్స్ ఏం మార్చలేదంట. ఆయన గుర్తుగా అలాగే ఉంచేసుకున్నారంట ఈవీ సత్యనారాయణ గారు. ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు కాబట్టి ఆయన గుర్తుతో మొత్తం అన్నీ ఏది మార్చుకున్న టేబుల్స్, చైర్స్ అన్నీ అలాగే ఉన్నాయి. రండి పైకి పోదాం. ఆయనైతే ఆ ఒక్కటి అడక్కు ప్రమోషన్స్ లోపల బిజీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా మొత్తం అంతా చూసాం కాబట్టి లోపలికి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేసి ఆ సినిమా గురించి, ఆ ఒకటి అడక్కు సినిమా గురించి తెలుసుకుని మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. లోపలికి పోదాం. రెడీ. హాయ్ నరేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ గెస్ట్ హౌస్ అంతా భలే నచ్చింది. మొత్తం అంతా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, అంటే మిమ్మల్ని ఎప్పుడు చూసినా పాజిటివ్గా ఉంటారు. అలాగే మీ గెస్ట్ హౌస్ అంతా ఇంత ఎండ్లో కూడా బయట అంతా చెట్లు అదంతా మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు. స్టోరీ డిస్కషన్స్ అన్ని ఇక్కడే అవుతాయి. నేను నిజమేనా? అవునండి, ఇక్కడే కూర్చుంటాం. దిస్ మై ఆఫీస్ అండి. సో ఇట్స్ బీన్ లైక్ ఏదైనా కథలు కూర్చున్నా కానివ్వండి, లేకపోతే నరేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరన్నా ప్రొడ్యూసర్స్ మీటింగ్ కానివ్వండి, అన్ని ఎవ్రీథింగ్ హ్యాపన్స్ హియర్ అండి. సో దిస్ ఇస్ లైక్ మా నాన్నగారు ఆఫీస్ అండి ఇది. సో హీస్ టు అయింది ఫ్లోర్ మొత్తం. సో వి రిటైన్ ద సేమ్ వే అండి. అంటే అర్థం కదండి, హీ ఆల్వేస్ వాంటెడ్ అంటే కొంచెం మొత్తం చెట్లతోటి ఉండాలి. అంటే మీరు చూస్తే ఈ స్ట్రీట్ లో మొత్తం మా ఇంట్లో ఉన్న చెట్లు ఎక్కడ ఉండవండి. అవును, అవి కూడా మళ్ళీ ఇప్పుడు చెట్లు కదా, ఎప్పుడు. సో హీ ఆల్వేస్ వాంటెడ్ అంటే ఇంటి ఎక్కువ చెట్లు ఉండాలి, దాని మధ్యన చిన్న ఆఫీస్ ఉండాలి అని ఎప్పుడు అనుకున్నారండి. సో ఇట్ వాస్ ఆల్వేస్ దిస్ డ్రీమ్. సో అదే మేము కంటిన్యూ చేస్తుంది, నేను మా బ్రదర్. కింద కూడా మొత్తం ఒక షెల్ఫ్ అంతా అవార్డ్స్ తో నిండిపోయింది. ఇంకా చాలా ఉన్నాయండి, మా ఊర్లో ఉన్న అవార్డులు ఉన్నాయి, మా ఇంట్లో ఉన్న అవార్డులు ఉన్నాయి. ఇది ఆఫీస్ లో ఇవన్నీ పెట్టామండి. సో దీస్ ఆర్ లైక్ దేర్ టు బి ఎ టైమ్ వేర్ 150 days, 100 days, 50 days అలాగే ఉండేయండి షూటింగ్ సినిమాలు. సో ఐ థింక్ మెజారిటీ ఆఫ్ నా తక్కువే ఉంటాయి, 4-5 ఉంటాయి. మొత్తం అంతా మా నాన్నగారిదే ఉంటుంది అండి. ఆ షెల్ఫ్ మొత్తం మీరు చూస్తే నాన్నగారి ఎక్కువ అవార్డ్స్ ఉంటాయి. అవును. సో ఎక్కువ టైం షూటింగ్ కంటే ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారంట, అంటే ఇంటికంటే ఇక్కడ గెస్ట్ హౌస్ లో? అంటే తక్కువేనండి, ఇక్కడ తక్కువేనండి. ఐ ఓన్లీ కమ్ అండ్ హ్యావ్ సిట్టింగ్స్ అండి. అదర్వైజ్ 90% ఐఎమ్ అట్ హోమ్ ఓన్లీ అండి. నాకు అంటే లేజీ పర్సన్ అంటారు అండి, అలాగా. అంటే షూటింగ్ లేదు, ఇవాళ మీటింగ్స్ లేవంటే ఇంకా ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్ లో గేమ్స్ ఆడుకుంటుంటానండి, లేదంటే వాచ్ మూవీస్ అంతే.
సో ఆఫీస్ అంటే జనరల్గా ఎనీ ఫార్మల్ మీటింగ్స్ కానివ్వండి, ఎనీవన్ వాంట్స్ టు మీట్ మీ ఆర్ ఎనీ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయడానికి లేకపోతే కథలు చెప్పడానికి వచ్చినప్పుడు ఆల్వేస్ యూస్ టు కమ్ హియర్ అండి. సో ఈ రూమ్ వచ్చి ఈవీ గారి దగ్గర అకౌంట్ చూసుకునే రాజు అని ఒక ఆయన ఉండేవారంట, ఆ టైంలో ఫేమస్ ఆయన. సో ఆయన రూమ్ అంటే ఇది. ఈ చైర్స్ దగ్గర నుంచి ఎంత ఎప్పుడెప్పుడు చైర్స్ ఇంకా మార్చకుండా ఆ గుర్తుగా అలా పెట్టేసి అలాగే వాడుతున్నారు. ఆ చైర్స్, ఈ చైర్స్ ఇవంతా ఆయన టైంలో తీసుకున్న చైర్స్. ఈ చైర్ మీద నేను ఈవీ గారిది ఒక ఫోటో కూడా చూసాను నేను. ఈ ఏసీలు కానీ ఎంత పాతకాలం, అప్పుడు ఒక 15 years బ్యాక్ ఆ టైంలో ఉన్న ఏసీలు ఇవంతా.